మీ అమ్మాయికి పట్టా వచ్చిందా? మాటలు రావు ఇద్దరికి. ఓకే సార్. తండ్రిగా మీ ఫీలింగ్ ఏంటి సార్ ఈరోజు? చాలా హ్యాపీగా ఉంది, 100% హ్యాపీ. ఎందుకంటే అసలు అది కట్టరాని కాటలో కట్టాము శ్మశానాల దగ్గర, అక్కడ ఇల్లు వచ్చింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది. అది కాకుండా లోకేష్ గారి చేతుల మీద తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. వెళ్ళారా మీరు కూడా? మీ వెళ్ళాను, చాలా 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 హ్యాపీ. అది జాబ్ గురించి కూడా ఎలా ఉందండి అసలు? చాలా 100% చాలా సంతోషం. ఇదిగో మా పాప మాట్లాడాను అల్లుడు. వాళ్ళకి జాబ్ గురించి కూడా అడిగాను, హెల్ప్ చేస్తానన్నారు. చాలా చాలా సంతోషంగా ఉందండి. సార్ అంటే ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ జీవిస్తున్నారు సార్ వీళ్ళు? చాలా పెళ్ళయింది ఇప్పుడు 5-6 ఏళ్ళు. ఇద్దరు పిల్లలు వాళ్ళిద్దరికి బాగానే మాటలు వస్తున్నాయి. కాకపోతే జాబులే లేవు మా పాపకి, సరైన జాబు. ఊహించారా సార్ అసలు ఎక్కడో కొండ ప్రాంతాల్లో ఉంటున్నారు, పోరంబోకు స్థలాల్లో, అలా శాశ్వత హక్కు కల్పిస్తారని ఊహించారా? అస్సలు లేదు, 100% లేదు. మేము ఫస్ట్ నుంచి సైకిల్ని నమ్ముకుని ఉన్నాం. అట్లాగే పబ్లిక్గా చెబుతాను నేను విషయం, 100%. ఎలా ఉంది సార్ రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా చేస్తున్నారు టీడీపీ? చాలా బాగుందమ్మా, చాలా చాలా సంతోషంగా. మళ్ళీ గెలుస్తారంటారా? 100%. మరి ఇళ్ళ పట్ట అందుకున్నారా నారా లోకేష్? ఇచ్చారు సార్, సేమ్ సార్. మా గారు అబ్బాయి గారు ఇచ్చారు, మినిస్టర్ గారు ఇచ్చారు. ఎలా అనిపించిందండి అసలు? చాలా సంతోషం అనిపించింది సార్, చాలా సంతోషం. మా చాలా కాలం నుంచి పట్టాలు లేవు, ఇప్పుడు క్రమప్రధికరణ అయింది. మా లోకేష్ సార్ గారు బాగా యాక్టివ్గా పనిచేసి పెట్టారు. ఇప్పుడు మాకు ఎలాంటి దిగులు లేదు సార్, చాలా సంతోషం. చాలా ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఆ ప్రాంతంలో? దాదాపు నేను ఇప్పుడు 30 years నుంచి ఉంటున్నాం సార్, 30 years ఉంటున్నాం. అయితే దాని గురించి ఇంకా ఏం ప్రాసెస్ రాలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ అయింది. సార్ లోకేష్ సార్ గారు మంచి ఇంట్రెస్ట్ చూపించి అందరికీ జస్టిస్ చేశారు సార్. అంటే 30 సంవత్సరాలు అంటే దాదాపు 6 ఎమ్మెల్యేలు మీరు చూసుంటారు. ఏం సార్ అసలు ఎప్పుడన్నా ఏ ఎమ్మెల్యే అయినా? ఏం సార్, అప్పుడంటే మేము చిన్నపిల్లలు సార్, మాకు పెద్దకు తెలియదు. అంటే ఇప్పుడు కాస్త ఊహ తీసిన తర్వాత ఇప్పుడు నాయకులు పట్టించుకుంటున్నారు, కాస్త చేస్తున్నారు సార్. గతంలో ఎవరైనా నాయకులు చెప్పారా మీకు? చెప్పారు, చేస్తామని చెప్పారు, చేస్తారు. అందరూ వాగ్దానాలు అయితే చేస్తారు కానీ సార్ చాలా వరకు ఇంప్లిమెంట్ అవ్వలేదు. అది సార్ చెప్పినట్టుగానే ఇంప్లిమెంట్ అయింది. అంటే ఈయన మీకు పట్టాలు ఇస్తానని అన్నప్పుడు నమ్మారా మీరు? అసలు గతంలో నాయకులు చెప్తున్నట్టు అంటే మాకంటే పెద్దగా ఇది లేదు సార్. ఇస్తే మంచిది, లేకపోతే ఇట్లాగే చేసేదే ఉంది అనుకున్నాం. అయితే ఇది సక్సెస్ అయింది సార్. దాదాపు ఎంతమంది మీ చుట్టూ నివసిస్తూ ఉన్నారు సార్? నియర్ అబౌట్ 50 to 60 members ఉన్నారు మా సరౌండింగ్ ఏరియాస్, ఫ్యామిలీస్ మొత్తం. వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరూ హ్యాపీ సార్, వాళ్ళందరూ హ్యాపీ. సార్ అంటే ఇక్కడ పార్టీ భేదంతో టీడీపీ వాళ్ళకి కూటమిలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారని ఏం సార్ ఆ విషయాలు మాకు తెలియదు సార్, మేము పట్టించుకోవాలి. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు సార్. అంటే ఎలిజిబుల్ టు అక్కడ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ ఇస్తారన్నారు సార్. పొలిటికల్గా అదే పార్టీ పరంగా అయితే ఏం కాదు, అందరూ సమిష్టిగానే అందరూ ఎవరైతే ఉన్నారో, పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, అది ఆ ల్యాండ్స్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ ఇస్తున్నారు సార్, వాళ్ళకి ఇస్తున్నారు. మార్పు ఏమైనా కనిపిస్తుందా లోకేష్ గారు వచ్చిన తర్వాత? మార్పు అంటే ఇదే సార్, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ డెవలప్ అవుతుంది. ఒకటి పాయింట్ స్టెప్ బై స్టెప్ డెవలప్ అవుతుంది. 1 year కదా సార్ అయింది, స్టెప్ బై స్టెప్ డెవలప్ అవుతుంది. చేస్తారని నమ్మకం ఉంది సార్. ఇప్పటివరకు చాలా చేశారు. ఈ డెవలప్మెంట్ చూస్తుంటే ఇంకా ఫాస్ట్గా అవుతుందని నమ్మకం ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం సార్.